Trinity, the School of Learning, Day and Residential, Nursery to Class 10, CBSE with IIT NEET Foundation, 10 acres campus, holistic development, Saleh Nagar, Jagitial Road, Karimnagar. Admissions open. దాయాది దేశంకి మన భారత్ చెంప చెల్లు మనిపించేలా సమాధానం ఇస్తుంది భారత్ ప్రభుత్వం. ఆపరేషన్ సింధూర్ పేరుతో సక్సెస్ విజయం వైపు దూసుకెళ్తుంది. అయితే నిన్న వీరమరణం పొందిన ఒక జవాన్ మురళీ నాయక్ కి మద్దతుగా ఈ రోజు కరీంనగర్ లో జర్నలిస్టు సంఘాలందరూ కూడా వాళ్ళ టోటల్ మద్దతు ప్రకటిస్తూ ఈ రోజు ఇక్కడ సమావేశం చేయడం జరుగుతా ఉంది. సో మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శేఖర్ గారు ఉన్నారు. సో శేఖర్ గారికి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మన దేశ సైనిక దళాలు త్రివిధ దళాలు పాకిస్తాన్ కి బుద్ధి చెప్పే పనిలో ఉన్నాం. అందులో భాగంగా మన మురళీ నాయక్ అనేటువంటి జవాన్ వీర మరణం పొందారు. ముందుగా జర్నలిస్ట్ యూనియన్ పక్షాన వారికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ దేశ రక్షణ కొరకి ఎంతో మంది ప్రాణత్యాగం చేసినటువంటి అమరవీరులు జవాన్లందరికీ కూడా శ్లాఘిస్తున్నాం. వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారికి భగవంతుడు తట్టుకునేటువంటి శక్తిని ఇవ్వాలని కోరుతున్నాం. అందులో భాగంగానే సంపూర్ణమైనటువంటి మద్దతు త్రివిధ దళాలకి మద్దతుగా సంఘీభావంగా TUWJ IJU కరీంనగర్ యూనిట్ పక్షాన మేము ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. జర్నలిస్ట్ మిత్రులందరూ పెద్ద ఎత్తున దీనిలో పాల్గొన్నారు. ఖచ్చితంగా జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్. ఎందుకంటే సైనిక పాఠవంలో కావచ్చు, ఆర్థిక రంగంలో కావచ్చు, అన్ని రకాలుగా భారత్ ఒక అగ్రగామి దేశంగా ఉంది. మరొక వైపు చూస్తే మన శత్రు దేశం, మన వద్ద నుంచి విభజించబడ్డటువంటి పాకిస్తాన్ కుట్రలు కుయుక్తులు పన్నుతుంది. మతం ఆధారంగా చూస్తూ 26 మంది టూరిస్టులని అమాయకులని పొట్టన పెట్టుకున్నటువంటి తర్వాతనే మనం రంగంలోకి దిగాం. ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ చేస్తున్నటువంటి దౌత్య విధానానికి, సైనిక చర్యకి సంఘీభావంగా ఉంది. ఇప్పటికీ వాళ్ళు ఒక యుద్ధం ప్రకటించారు, అయినా వెరిసేదే లేదు. మనం అన్ని రకాలుగా మన దగ్గర ఉన్నటువంటి శస్త్రాలను వాడి తగిన బుద్ధి చెప్తాం. త్వరలోనే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యి మన వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే, చెడు చేయాలని దుస్సాహసం చేస్తే వారికి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంది మన ఆర్మీ. అంత శక్తివంతమైంది. సైనిక దళాలకి జోహార్, వారికి సంఘీభావంగా ఉంటాం. జై జవాన్, జై భారత్. ప్రస్తుతం మనసు TUWJ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు ఉన్నారు. సో శ్రీనివాస్ గారిని అడిగి ఆపరేషన్ సింధూర్ పై మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. ఆపరేషన్ సింధూర్ కు మేము మద్దతు ప్రకటిస్తున్నాము. భారతదేశం మీద 1971 నుండి పాకిస్తాను యుద్ధం చేస్తూ ఉన్నది. 71 తర్వాత 99లో కార్గిల్ వార్ కావచ్చు, పుల్వామా దాడులు కావచ్చు, అనేక విధాలుగా దాడులు చేస్తూ మనల్ని కవిస్తున్నట్టు తరుణంలో మనం శాంతి మంత్రాన్ని జపిస్తూ శాంతి అని మనం శాంతియుతంగా ఉన్నాము. అయినా కూడా ఈ మధ్యకాలంలో ఏప్రిల్ 22వ తేదీన కూడా దాడులు చేసి పర్యాటకులను 26 మందిని పొట్టన పెట్టుకున్న పరిస్థితి చూసాం మనము. దానికి వ్యతిరేకంగా ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం జరిగింది. తదనంతరము పాకిస్తాన్ డ్రోన్లు, పాకిస్తాన్ మిస్సైన్లు మన భారతదేశం మీద బార్డర్లో సామాన్య ప్రజల మీద ప్రయోగించడం జరిగింది. సామాన్య ప్రజలు అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాన్ని మన త్రివిధ దళాలు తిప్పికొడుతూ డ్రోన్లను కూడా ఎదుర్కోవడం జరిగింది. ప్రపంచ ఒక మద్దతును కూడా మన భారతదేశం కూడగట్టడం జరిగింది. ప్రపంచ మద్దతును కోల్పోయి పాకిస్తాన్ ప్రజలు తిందామంటే తినలేని పరిస్థితిలో ఉండి, తిండి పెట్టలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ యుద్ధాన్ని పాకిస్తాన్ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. పాకిస్తాన్ సైన్యానికి అనుకూలంగా ఒక సైన్యం అనేది పాకిస్తాన్ సైన్యము తీవ్రవాదులకు బెదిరి, తీవ్రవాదులు భారతదేశం మీద మీరు సైన్యం ఇట్లా దాడి చేయకుంటే మేము మీద దాడి చేస్తామని చెప్పి తీవ్రవాదులు హెచ్చరించడంతో మన మీద పాకిస్తాన్ దాడి పూనుకున్నది. దాన్ని త్రివిధ దళాలు ఖండిస్తున్నాయి. త్రివిధ దళాలు తిప్పికొడుతున్నాయి. ఈ ఒక తిప్పికొట్టడాన్ని భారతదేశ ప్రజలు, మేము జర్నలిస్టుగా గర్విస్తున్నాము, మద్దతు తెలుపుతున్నాము, సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము.
ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ భాస్కర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఈ భారత వైమానిక దళాలు వాళ్ళ దుస్సాహసాన్ని తిప్పి కొడుతున్నాయి, ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అవుతుంది, ఏం చెప్పదలుచుకున్నారు? ఆపరేషన్ సింధూర్ అనే దానికంటే ముందు చెప్పాల్సింది ఏంటంటే, భారతదేశం అనేది జైనము, బౌద్ధం లాంటి అనేక శాంతి ధర్మాలను ప్రబోధించిన అనేక ధర్మాలకి భారతదేశం అనేది నిలయము. ఇక్కడి నుంచి ప్రపంచ శాంతిని ప్రబోధించిన ఈ దేశం పైన ఉగ్రవాదులు అనేటి కుట్రలు అంతా ఉన్నారు. ఒక భారతదేశానికే కాదు, ఈరోజు ప్రపంచానికే ఉగ్రవాదం అనేది ఒక పెను ప్రమాదంగా పరిణమించింది. అటువంటి ఉగ్రవాదాన్ని తిప్పికొట్టేందుకు, ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు, ఉగ్రవాదాన్ని పూర్తిగా తరిమి కొట్టేందుకు ఉగ్రవాదులందరినీ ఈరోజు భారతదేశానికి ప్రపంచం అంతా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే కొన్ని దేశాలు మద్దతు ప్రకటించాయి. మరిన్ని దేశాలు కూడా, ప్రపంచం అంతా కూడా ముక్త కంఠంతో పాకిస్తాన్లో ఉన్న ఉగ్ర తండాలను ఏరివేసేందుకు అందరూ కూడా మద్దతు ఇవ్వాలి. పాకిస్తాన్లో ఈ రోజు భారతదేశం చేస్తున్నది పౌర యుద్ధం కాదు, పౌరుల మీద కాదు యుద్ధం. అక్కడ ఉన్న ఉగ్రవాద తండాల మీద, ఉగ్రవాద శిబిరాల మీద, ఉగ్రవాదులు ఎక్కడైతే ట్రైనింగ్ క్యాంపులు ఉన్నాయో అక్కడే వాటిపైన దాడులు చేస్తూ ఈరోజు ఒక ప్రపంచానికి శాంతిని ప్రబోధించేందుకు మరొకసారి భారత ప్రభుత్వం ఇక్కడి నుంచి ఒక శాంతి ప్రయత్నాలను చేస్తున్న దానిగా ఈ ప్రయత్నంగా చెప్పవచ్చు. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక యుద్ధం కాదు, దాడి అంతకంటే కాదు. ఉగ్రవాదులు ఎవరైతే పహల్గామ్లో దాడులు చేశారో, అమాయక పౌరులను, అమాయక టూరిస్టులను, కొత్తగా పెళ్ళైన నవవధువుకు ఏదైతే సింధూరాన్ని తొలగించే ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ తిప్పికొట్టేందుకు, వాళ్ళందరికీ సరైన సమాధానం ఇచ్చేందుకే ఈ సింధూర్ జరుగుతూ ఉన్నది. ఈ సింధూర్ను అందరూ సమర్థించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు సైన్యానికి ఒక సంపూర్ణ మద్దతును, ఒక సంపూర్ణ నైతిక మద్దతును ఈ దేశ పౌరులందరూ కూడా మేమంతా ఐక్యంగా ఉన్నాం, ఆవాజ్తో మేమంతా ఐక్యంగా ఉన్నాం, మేమంతా ఒకటే, సైన్యానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం, సైన్యంతో పాటు మేము ఉన్నాం అనే ఒక సంకేతాలని ఈరోజు సైన్యానికి కానీ, పాకిస్తాన్కి కానీ, ప్రపంచానికి కానీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. దేశంలోని ప్రతి పౌరుడు కూడా ఈ భారత ఆర్మీకి, వాయుసేనకు, ఆ తర్వాత నేవీకి, ఈ మూడిటికి కూడా ఒక మద్దతును, ఒక నైతిక మద్దతును ఇచ్చేందుకు అందరూ ప్రయత్నం చేయాలి. మరోవైపు సరిహద్దుల్లో మృతి చెందిన తెలుగు జవాన్ ఎవరైతే మురళీ నాయక్ ఉన్నారో, ఆ మురళీ నాయక్ ఆత్మశాంతి చేకూరేందుకు మనందరం కూడా ప్రార్థనలు చేద్దాం, ఆయనకు జోహార్లు అర్పిద్దాం. ఆయన భారతదేశంలో శాంతి నెలకొనేందుకు, పౌరులందరూ సుఖ సంతోషాలతో ఉండేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు, ఆయన పొందిన అమరత్వాన్ని మనందరం అనేది వృధా కాదు, మురళీ నాయక్ ని అమరత్వం వృధా కాదు అని చెప్పేందుకు అందరం కూడా ముక్త కంఠంతో ఒక ఐక్యంగా నిలబడి, ఈ సైన్యానికి మద్దతు నిలబడి, పాకిస్తాన్ చేస్తున్న కుట్రలన్నింటినీ కూడా మనం తిప్పికొట్టాల్సిన అవసరం అయితే ఉందని చెప్తా ఉన్నాను. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్ రావు గారు అన్నారు. సార్ మాటల్లో కూడా ఒకసారి విందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. యాక్చువల్లీ పహల్గామ్ సంఘటన మాత్రం చాలా దురదృష్టకరం. అంటే పాకిస్తాన్ మీద ఇప్పటి వరకు భారత్ ఎన్నోసార్లు కూడా చెప్పినా కూడా, దాయాది దేశం ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. అప్పటికి కూడా భారతదేశం కంట్రోల్లో ఉన్నా కూడా టెర్రరిస్ట్ స్థావరాల మీద మాత్రమే దాడులు చేస్తే కూడా పాకిస్తాన్ మన భారత పౌరుల మీద దాడి చేయడం, దీన్ని సహించలేనటువంటి మన భారతదేశం అప్పుడు మాత్రమే పాకిస్తాన్ మీద దాడులు చేసింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే ఇప్పటికి కూడా పౌర సమాజాన్ని మాత్రమే పాకిస్తాన్ చంపుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం సహనం వహించి కూడా చెప్పలేని పరిస్థితులు ఈనాడు పాకిస్తాన్ మీద దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా పాకిస్తాన్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1971లో అప్పుడే ఇందిరాగాంధీ చెప్పారు, మరొక్కసారి కనుక భారత్ మీద దాడి చేస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేస్తానని. కానీ ఇప్పుడు కనుక పాకిస్తాన్ అదే విధంగా చేస్తే మాత్రం ఆ సంఘటన మాత్రం పునరావృతమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా భారత్ మీద, పౌర సమాజం మీద దాడులు చేయడం పాకిస్తాన్ మానుకోవాలి. లేకుంటే మాత్రం భారత్ చేసే చర్యలకు మాత్రం తప్పనిసరిగా ఫలితం అనుభవించాల్సిన పరిస్థితి అయితే పాకిస్తాన్ కు ఉంటుంది. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ మధుకర్ రెడ్డి గారు ఉన్నారు. సో సార్ మాటల్లో కూడా ఒకసారి విందాం. సార్ నమస్తే. ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారు? భారతదేశం అనేది ప్రపంచంలో శాంతి కోసం చాలా ఏళ్ళుగా కృషి చేస్తున్న దేశంలో మొదటి దేశం అని చెప్పదు. అయితే మనకు దాయాది దేశం కంపల్సరిగా ఎప్పుడు కవింపు చర్యలకు పాల్పడుతూ, ఉగ్రవాదాన్ని పోషిస్తూ, భారతదేశాన్ని ఎప్పుడు డిస్టర్బ్ చేసే పరిస్థితుల్లో, అనుకోని పరిస్థితులు అనూహ్యంగా భారతీయులను ఎప్పుడైతే అక్కడ ముష్కరులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ముట్టడం జరిగిందో, ఒక్కతాటిపై ఉన్న భారతదేశ రాజకీయ చిత్రపటం అంతా ఒక్కసారి పాకిస్తాన్ మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే పాకిస్తాన్ అనే దేశము చాలా చిన్నది, అయితే పూర్తిగా ఉగ్రవాదులతో నిండుకున్న దేశము, ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో మరోసారి భారతదేశాన్ని కవింపు చర్యలకు పాల్పడి, ఆ తర్వాత ప్రపంచం నుంచి సానుభూతిని పొందేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అనూహ్యంగా భారతదేశము తిరుగుబాటు చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలోనే ఈ బాంబుల మూత ఈ నేపథ్యంలో ఒక్కసారి పాకిస్తాన్ గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్న దేశాలు కూడా ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తున్న పాకిస్తాన్ను ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం వదలదు. ఇప్పటికీ చాలాసార్లు యుద్ధం జరిగినప్పటికీ ఓటమి చవి చూసిన పాకిస్తాన్ ఇంకా బుద్ధి తెచ్చుకోలేదు. ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న ఆ దేశము అడక తినే పరిస్థితిలో కూడా భారతదేశంతో మళ్ళీ పెట్టుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒకసారి ప్రపంచ దేశాలన్నీ కూడా మద్దతును కూడగట్టుకున్న భారతదేశం నామరూపాలు లేకుండా పాకిస్తాన్ను తుదముట్టించేందుకు ఇది చివరి యుద్ధం కావాలని అందరం కోరుకుంటున్నాం. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ జర్నలిస్టుగా భారతీయ దేశ సంస్కృతిని ఆధారంగా చేసుకొని ఎవరి జోలికి వెళ్లకుండా మన జోలికి వస్తే ఎవరిని వదలమనే ఒక సిద్ధాంతాన్ని, ఒక సంకేతాన్ని ప్రపంచ దేశాలకు ఇస్తూ ఈ జరుగుతున్న యుద్ధానికి మేమంతా జర్నలిస్టుగా సంపూర్ణ మద్దతు ఇస్తున్న పరిస్థితి. సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఆపరేషన్ సింధూర్ పేరు వింటేనే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద బేస్ క్యాంపులకు, ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్న పాకిస్తాన్కు ఒక వణుకు పుట్టింది. ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో చాలు పాకిస్తాన్ను ఏ రేంజ్లో మనం వణికించామో, ఈ ఒక్క భారత్ త్రివిధ దళాలు తీసుకున్న ఈ పేరుతో పాకిస్తాన్ ఇప్పటికే సగం చచ్చిపోయింది. దాని గురించి పెద్దగా థింక్ చేయాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో భారత్కు ఎలాంటి ఉగ్రముప్పు ఉండకుండా ఉండటానికి ప్రస్తుతం చేస్తున్న దాడులు. సో మరోసారి భారత ఆర్మీ చేస్తున్న భీకరమైన దాడులకు ఇప్పటికే ఉగ్రవాదులు ఎక్కడికక్కడ బంకర్లోకి లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులను విదేశాల్లోకి పారిపోయేలా చేస్తున్నారు. భారత్తో పెట్టుకోవాలంటే పాకిస్తానే కాదు, పాకిస్తాన్కు మద్దతు తెలుపుతున్న ఇతర దేశాలు కూడా వణికిపోతున్నాయి. మన త్రివిధ దళాల పోరాటం చూస్తే సో మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఇది ఇక్కడ ఒకటి గమనించాలి. ఆపరేషన్ సింధూర్లో మనం ఉగ్రవాద బేస్ క్యాంప్లను టెక్నాలజీతో ఎక్కడెక్కడ ఉన్నాయో 9 బేస్ క్యాంప్లను టెక్నాలజీతో దెబ్బ కొట్టాం. పాకిస్తాన్ పౌరుల మీద కానీ అక్కడ ఉండే అమాయక ప్రజల మీద కానీ దాడి చేయలేదు. సో ఆపరేషన్ సింధూర్ టార్గెట్ ఉగ్రవాదులను మట్టుబెట్టడమే. ఎక్కడ కూడా పాకిస్తాన్ ప్రజలను లేకపోతే ఇంకోలను కాదు. భారత్ జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్తున్నాం.